గంజాయి మాఫియాకు బలైన పెంచలయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి 10 లక్షల ఆర్థిక సాయం చేశారు. అలాగే పెంచలయ్య కుమారుల చదువు బాధ్యతను తన 2 కూతుర్లకు అప్పగించారు. ఎమ్మెల్యే తన కూతుర్లకు ఫోన్ చేసి మరీ పెంచలయ్య పిల్లల చదువు బాధ్యతను అప్పగించారు. పెంచలయ్యను చంపిన వారికి శిక్ష పడే వరకు పోరాడతానన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి. దారుణంగా చంపినటువంటి వ్యక్తులకి కఠినంగా శిక్షలు పడాలా. ఆ కఠిన శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే మరోసారి ఈ గంజాయి బ్యాచ్ ఇలాంటి చర్యలకు పాల్పడాలంటే గడగడ 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 ఉడికే విధంగా ఈ గంజాయి బ్యాచ్ ఊరును వదిలి వెళ్లే విధంగా మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచలయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా. ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా. నేను కానీ నాతో పాటు పనిచేస్తున్నటువంటి